హైకోర్టు ఉంది అక్కడ, కానీ మ్యాజిస్ట్రేట్ కోర్టు లేదు. హైకోర్టు ఎంత విచిత్రమైన పరిస్థితి. రాజధానికి ఓ బస్ స్టాండ్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, అయ్యే లేవు ప్రాథమికమైన, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకోటి ఇక్కడ వీళ్ళేంటి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇప్పుడు విజయవాడ గుంటూరు ఇవన్నిటి కలిపేసేసి క్యాపిటల్ అని ప్రకటిస్తే విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒప్పుకోరు కదా. అంటే వీళ్ళకి ఒక అయోమయం ఉంది. కేంద్రం మనం చెప్పినట్టు ఆడే పరిస్థితుల్లో లేదు, రూల్స్ ఇవన్నీ లెక్క తీస్తుంది. అక్కడ ఆపుతారని వీళ్ళు ఆగుతున్నారా? గన్నవరాన్ని కలపకుండా, విజయవాడని కలపకుండా ముందు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే చేసుకుని, మీ మంత్రే కదా ఉంది అక్కడ, కేంద్రంలో మీరే కదా ఉంది పార్ట్నర్గా. ఇంకోటి అన్నిటికంటే ముందు అసలు అఖిలపక్షం ఏర్పాటు చేయండి, మేధావులతో మీటింగులు పెట్టండి, ఏ కలపాలో అడగండి. ఇక్కడ ఇవి అసలు ఏమైనా జరుగుతున్నాయా? వ్యక్తి ఆధారితమైనటువంటి కార్యక్రమం, దానికి భజన చేసేటటువంటి మిగతా వ్యవస్థలు. ఏమిది ఎక్కడ కరెక్ట్గా ఉంది, ప్రొసీజర్ ఎక్కడ కరెక్ట్గా నడుపుతున్నాం మనం? ఇవాళ కరెక్ట్గా చెప్పాలంటే రాజధాని లేని రాష్ట్రం అమరావతి అంటే, ఇవాళ మీరు లెటర్ రాసి అమరావతి అని రాయండి, గుడికి వెళ్తుంది, అమరావతి అనే ఊరికి పోద్ది. ఇక్కడ ఏంటది వెలగపూడి, హైకోర్టు ఎక్కడుంది? వెలగపూడిలో కాదు, మళ్ళీ అదొక వేరే ఊరు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ప్రస్తుతానికి. మే 2వ తేదీ తర్వాత